నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మౌనం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే కల్వకుంట్ల కవిత మౌనం. గతంలో తనపై చిన్న విమర్శ వచ్చిన అగ్ని పర్వతంలా విరుచుకుపడే కవిత ఇప్పుడు తన తల్లిదండ్రులను ప్రత్యర్థులు తిట్టినా నోరు మెదపకపోవటం వెనుక అర్థమేంటి? ముఖ్యంగా బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు నమోదై రాష్ట్రం అట్టుడుకుతున్న కవిత స్పందించకపోవటం వెనుక ఏదైనా సీక్రెట్ డీల్ ఉందా? రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? ఈ వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత అంటే ఒక ఫైర్ బ్రాండ్. కానీ గత కొద్ది రోజులుగా ఆమె అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం అనేక అనుమానాలకు తావిస్తోంది. మొన్నటికి మొన్న అధికార కాంగ్రెస్ నేతలు, బీజేపీ నాయకులు ఆమె తల్లిదండ్రులను ఉద్దేశించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా కవిత ఖండించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా గతంలో తనని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ విషయంలో ఇప్పుడు ఆమె చూపిస్తున్న మృదు వైఖరి చర్చనీయాంశంగా మారింది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై హైదరాబాద్ లో ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పోక్సో కేసు నమోదైంది. ఈ ఇష్యూపై బీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ వంటి నాయకులు సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటిస్తే కవిత మాత్రం మౌనముద్ర దాల్చారు. ఒక మహిళా నాయకురాలిగా, ఒక తల్లిగా ఇలాంటి సున్నితమైన అంశంపై ఆమె స్పందించకపోవడం వెనుక బీజేపీతో ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడిన తర్వాత ఆమె తన సొంత పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సేనను ప్రకటించటం, అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కవిత ఇప్పుడు బీజేపీకి దాసోహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం, పాత కేసుల నుండి శాశ్వతంగా విముక్తి పొందటం కోసం ఆమె ఒక పక్కా ప్లాన్ ప్రకారం మౌనంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. సొంత కుటుంబాన్ని కించపరిచిన వారిపై కూడా స్పందించలేని స్థితిలో ఆమె ఉన్నారా? లేక ఇది అధికార పీఠం కోసం చేస్తున్న మరో మాయాజాలమా? ఏది ఏమైనా పోక్సో వంటి తీవ్రమైన కేసుల్లో కూడా ఆమె మౌనం వహించటం రాజకీయంగా ఆమెకు పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ విమర్శలపై కవిత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.